నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఇంటలెక్చువల్ ఫోరం ఫౌండర్, అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మా అధ్యక్షుడు ఇప్పుడు అప్పలనాయుడు గారు, నేను ఫౌండర్ ప్రెసిడెంట్. అదే అంతేనండి. ఓకే, ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పోరుబాటు పట్టారు ఈ పీపీపీ విధానం మీద, నర్సీపట్నం ఇప్పుడే మేము మీడియాతో మాట్లాడారు. నేను 150 సీట్లని అందుబాటులోకి తెచ్చాం ప్రతి సంవత్సరానికి. 5 కాలేజీలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో అడ్మిషన్లు కూడా ఇచ్చాయి. 23-24 అడ్మిషన్లు కూడా ఇచ్చాయి. కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి, కొన్ని స్వల్పంగా పెండింగ్ ఉన్నాయి. దీనికి పీపీపీని మేము వ్యతిరేకిస్తున్నాం. పీపీపీ ఇస్తే పేద ప్రజలకి ఎలా న్యాయం జరుగుద్ది, వాళ్ళు దగా పడకుండా ఆపగలుగుతారా, దాని మీద ఊరికి 500 మంది చొప్పున, నియోజకవర్గానికి 50,000 సంతకాలతో మొత్తం 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ని కలుస్తా అని చెప్పారు ఆయన. మొట్టమొదటిగా ఇక చూసే వీక్షకులు ఒకటే చెప్తున్నాను, స్వతంత్రంగా ఉండే ఆలోచనల్ని బలపరుచుకోండి. మీ జీవితాలకు మీరే హీరోలు కావాలి. ఒక సినిమా వాళ్ళకో, వారసత్వ రాజకీయ నాయకులకో అభిమానం ఉండడం పర్వాలేదు, కానీ బానిసత్వంతో ఉంటూ దానికోసం బూతులతో కామెంట్ చేసేవాళ్ళని చాలామంది చూసాం. వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఇదేం జరిగినా వాళ్ళకే వర్తిస్తుంది కదా. ఏదైనా రిప్లై అయ్యేది వాళ్ళ కుటుంబానికి వర్తిస్తుంది, అది గుర్తుంచుకోవాలి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఒక్కసారి మనం పాత చూసుకుంటే, మీరు వెళ్ళమన్నా వెళ్తున్నా, కేంద్ర ప్రభుత్వం మంచి పద్ధతి తీసుకొచ్చింది. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఒక మెడికల్ కళాశాల ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర, ఎందుకంటే ఇంతకుముందు లైసెన్స్ రాజుగా పెట్టుకుని దిడ్డంగా వ్యవహరించారండి. అట్లాంటిది పద్ధతి సవరించుకుని ఇలా లైసెన్స్ ఇద్దాం అని చెప్పి వాళ్ళు నామ్స్ ప్రకారం మెడికల్ కౌన్సిల్ ప్రకారం నిర్ణయించుకుందని భావించారు. ఈ దేశంలో మొట్టమొదటిసారి అందిపుచ్చుకున్న వ్యక్తి కేసీఆర్ అని ఆ రోజుల్లో గట్టి ముఖ్యమంత్రి. జిల్లాలు 30 జిల్లాలు చేసేసైనా ప్రతి జిల్లాలో లేని ప్రతి దగ్గర మెడికల్ కాలేజీని పెట్టి దాదాపు ఇంకో కొంతకాలం అయితే 35 మెడికల్ కాలేజీలు 30 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే వచ్చే అవకాశం కనపడుతుంది. చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి, స్టార్ట్ అయిపోయినాయి తెలంగాణలో. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందిపుచ్చుకొని ఒక పాజిటివ్లో జిల్లాలు విభజించి, సరే జిల్లాలు విభజన గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏదైతే ఉందో కనీసం 200-300 బెడ్లు ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా 500-600 బెడ్లు ఉందని తగ్గించేసి 300 మినిమం బెడ్లు పెట్టిందండి. అందుకని 320-330 ఇక్కడ ప్రతిపాదించారు. అలా మనం చేసుకుంటే బాగుంటుందండి. దానికి ఉన్న పాజిటివ్గా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదే. దాన్ని కూడా చాలామంది విమర్శించారు. మొట్టమొదటిసారి ఈ దేశ చరిత్రలో, మిగతా చోట్ల ఏదైనా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అమ్ముకుంటున్న, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్న దుర్మార్గుడు ఈయన అని చెప్పి ఆయన మీద ట్రోలింగ్ చేశారు. నిజంగా చరిత్రలో మొట్టమొదటిసారి ప్రభుత్వ మెడికల్ కళాశాల వ్యాపారం మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి. నేను చెప్తుంది సత్యం, నచ్చినా నచ్చకపోయినా నేను చెప్తుంది సత్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తణుకు మలుపుడు ప్రసాద్ గారి మామగారు వాళ్ళ పేరు మీద రంగరాయ మెడికల్ కాలేజ్ అని ప్రైవేట్ మెడికల్ కళాశాల కాకినాడలో పెట్టారు. గవర్నమెంట్ కాదు, యాక్చువల్ ప్రైవేట్ దండి అది. బ్రిటిష్ వాళ్ళు పెట్టింది ఆంధ్ర మెడికల్ కాలేజీ, అలాంటివి కొన్ని ఉన్నాయి. అలాంటిది అలాగే కాకతీయ సొసైటీ పేరు మీద వరంగల్లో కూడా పెట్టారు. వీటిని రెండింటిని ప్రభుత్వంగా జాతీయం చేసేసింది, సొసైటీలకు తీసుకుని. ఎన్టీ రామారావు గారు సిద్ధార్థ మెడికల్ కాలేజీ, పెన్న సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఉంటే వచ్చి రాగానే వాళ్ళ బంధువులందరూ అడ్డం పడ్డారు. ఇంటి ముందు వచ్చి కుటుంబం వద్దన్నారంట. క్వశ్చన్ లేదని నేషనలైజ్ చేసిన తమ్మునోడు కూడా ఆయననండి. ఇది వాస్తవం. అసలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ వాళ్ళ సీట్లు అమ్మటం ఏంటి? ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నాను ఫస్ట్. అంటే ఈ ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి పెట్టారంట. జగన్మోహన్ రెడ్డి గారే కదా మన రాజమండ్రిలోను, ఏలూరులోను 5 కళాశాల అన్నిటికీ ప్రైవేట్ కమ్మేశారుగా 50% దాదాపుగా. కానీ ఇప్పుడు ఆయన పీపీపీ అంటూ, నేను చెప్తుంది సత్యమండి. ప్రజలు ఏమవుతుంది, గిట్ మీడియాకి అలవాటు పడిపోయారు. చెవుల్లో 2 ఏమవుతుంది నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అందిపుచ్చుకున్న విధానం ఎంత సమర్థమైందంటే, ఇవాళ ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఉండాలనే సదుద్దేశాన్ని తీసుకుని ఆయన ఆచరణ తీసుకొచ్చింది అభినందించాలి అంతవరకు. కానీ 50% పంపేయటం ఏంటి? ప్రభుత్వ మెడికల్ కళాశాల వ్యాపారం చేయించడం ఏంటి? అందుకే దాన్ని అభివృద్ధి చేద్దాం. మాట ప్రభుత్వం ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం అనట్లేదు కదా.
అసలు ఈ అమ్మకం అనేది ఆయన వాళ్ళు అన్నారు అని నేను ఇవాళ అభ్యంతరం పెట్టేది, ఈ ప్రభుత్వాన్ని అభ్యంతరం పెట్టేది ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆర్య సనాతనవాది గారు, తెలుగుదేశం 3 పార్టీలు ఉన్నాయి దాంట్లో. వీళ్ళని అభ్యంతరం పెట్టింది మీరేమన్నారు? ఆ రోజు దుర్మార్గం అన్నారు కదా. మీరు ఎందుకని వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ అదే దుర్మార్గాన్ని మళ్ళీ ప్రైవేట్ రంగంలో కంటిన్యూ చేస్తున్నారు? ఇది నేను అబ్జెక్షన్ చేస్తాను వీళ్ళకి విషయంలో. ఇద్దరు వీరామ్మని నచ్చకపోతే స్వతంత్ర వ్యక్తిత్వంతో ఆలోచించే వాళ్ళకి నచ్చుతుంది నేను మాట్లాడేది, లేదంటే వాళ్ళ ఇష్టం. మీరు కూడా ఇప్పుడు స్వతంత్ర మీడియా వినిపించుకోవాలి కదా, బయటికి చెప్పాలి కదా. ఇది అవును, మన అటు ఇటు రెండే, నువ్వంటే ఆ గట్టు నుండి ఈ గట్టు నుండి బానిసుకుండి అంతే ఉండేది.